నిజంగా మా ఆయన నన్ను గుర్తుపట్టలేని స్టేజ్‌కి ఎళ్ళిపోయారు. ఏం చేయలేక ఏమైందని అనుకుంటున్నారా? కొత్త వింత పాత రోతన్నట్టు స్కూటీ వచ్చిన దగ్గర నుంచి బండినైతే పట్టించుకోవట్లేదు. దగ్గినా, తుమ్మినా ఏది చేసినా ఈ స్కూటీ మీదే ప్రయాణం. అందుకే ఆ బండి షెడ్‌కెళ్ళింది. నాకెక్కడో డౌట్ కొడుతుంది. మా ఆయనే కావాలని ఆ బండి ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్తున్నారనుకుంటా. కనుక బండి తోలడం ఒకటే వచ్చు. బండి కండిషన్ ఎలా ఉందని చూడడం అయితే రాదు. ఇవాళైతే స్కూటీ ఇవ్వమని అడిగితే మీ అన్న నేనెలా వెళ్ళాలి డ్యూటీకి ఎగురుకుంటూ వెళ్ళాలా అనేసి, అలాగే వెళ్దువులే నేను చర్చికి వెళ్తున్నాను కదా నీకు రెక్కలివ్వమని దేవుడికి ప్రేయర్ చేస్తా అన్నాను. ఇంకా మాట్లాడుకుంటూ రా వచ్చి నన్ను డ్రాప్ చేద్దు అని అన్నారు డ్యూటీలో. అందుకే ఇంకా తనతో పాటు పొద్దుటే 6:30కే వెళ్ళిపోతున్నాను. ఆయన డ్యూటీలో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి అలాగే వీధిలోకి అయితే ఉల్లిపాయలు బండి వస్తే 5 కేజీలు 100 రూపాయలు అంటే తీసుకున్నాను. ఇంకా ఈ చిచ్చర పిడుగులు కూడా రెడీ చేసేసాను. నిజంగా వీళ్ళు పిల్లలు కాదమ్మా పిడుగులు, కానీ వీళ్ళు అల్లరి. చర్చి నుంచి వచ్చిన తర్వాత ఇంకా నన్ను పికప్ చేసుకుందు రా అని మీ అన్న దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఇంకా నేను డ్రెస్సెస్ రివ్యూస్ ఇస్తున్నాను అలానే వెళ్ళిపోయాను. నేను చేసిన తప్పు ఏంటంటే ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళడం. ఈ డ్రెస్ వల్ల ఆయన నన్ను గుర్తుపట్టలేకపోయారంట. ఎవరా హీరోయిన్ అనుకున్నాను అని అంటున్నారు. అనుకున్నావు కానీ ఆ ఊహ చాలా బాగుందని కొద్దిసేపు మురిసిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అడిగాను నిజంగా నన్ను గుర్తుపట్టలేదా అని. ఏహే ఊకో పిచ్చి నువ్వు ఆవిడ దూరం ఉన్నా నీ వాసన చూసి పసిగడతాను అని అన్నారు. మరి అలా ఎందుకు చెప్పావంటే నా ఆనందం కోసం. ఇట్లుంటది మరి మీ అన్నతో ముచ్చట.